మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 1-2-2026 విశాఖపట్నంలో చింతా వినీశారెడ్డి మరియు చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మిస్తున్న సరికొత్త చిత్రం శ్రీ చిదంబరం గారు వినయరత్నం దర్శకత్వంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వివరాలు వారి మాటల్లో. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన ఆర్కే బీచ్ కానీ ఇవన్నీ చాలా నేను తిరిగిన ప్లేసెస్. ఈరోజు నా ఫస్ట్ సినిమాతో ప్రమోషన్ భాగంలో వైజాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్నే సింహాచలం దర్శనం చేసుకొని వచ్చాం. సో శ్రీ చిదంబరం గారు ఈజ్ ఎ వెరీ లవ్ స్టోరీ సార్. చాలా మంచి లవ్ స్టోరీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డీల్స్ విత్ చాలా ఇంపార్టెంట్ హ్యూమన్. శ్రీ చక్రవర్తి కూడా ప్రొడ్యూస్ చేశారు. సో ఎస్ సార్, February 16 రిలీజ్ అవుతుంది. ఐ హోప్ వ్యాలంటైన్ మంత్ కాబట్టి మీ అందరికీ కూడా ఒక మంచి లవ్ స్టోరీ డెలివరీ చేస్తున్నాం. ఇది మీ అందరికీ నచ్చి మీరు దీన్ని ఆదరిస్తారని మీ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం డిలే అయిపోయింది అక్కడ ట్రాఫిక్ అండ్ గుడి దర్శనం వల్ల. సో ఎస్ సార్, కమింగ్ బ్యాక్ టు ఫిలిం. సో ఇట్స్ ఏ లవ్ స్టోరీ అండి, చాలా మంచి లవ్ స్టోరీ. అందరూ చూడాల్సిన స్టోరీ. ఇది మీరు అందరూ జనాల దగ్గరికి తీసుకెళ్ళి మీరు అందరూ మమ్మల్ని ఆదరించి సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు వైజాగ్ పీపుల్ అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ చిదంబరం గారు ప్రమోషన్స్కి 3 డేస్కి యాక్చువల్లీ విజయవాడ, రాజమండ్రి అండ్ ఈరోజు వైజాగ్ మార్నింగ్ సింహాచలం నరసింహస్వామి దర్శనం చేసుకొని ఒక పాజిటివ్ ఫీలింగ్తో వచ్చాం. సో మాకు ఇప్పుడు ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉందో శ్రీ చిదంబరం గారు సినిమా చూసి అందరూ అదే ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక రిఫ్రెషింగ్ వైబ్తో సినిమా చూస్తారు. మేము ఈ సినిమా మొత్తం లైక్ మెజారిటీ ఒక చిన్న పల్లెటూరు పుల్లంగి అనే ఊర్లో షూట్ చేసామండి. మాకు షూట్ చేసిన రోజు వీ హ్యాడ్ దట్ ఒక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక పాజిటివ్ ఫీలింగ్. ఒక ఊరు కానీ ఆ విజువల్స్, అక్కడ లొకేషన్స్, అక్కడ మనుషులు వెరీ కైండ్ అండ్ వెరీ హార్ట్ వార్మింగ్. మాకు అక్కడ షూట్ చేసిన రోజులు ఎంత పాజిటివ్ ఫీలింగ్ అనిందో మీరు సినిమా చూసేంతసేపు కూడా మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ పుల్లంగి అనే ప్రపంచంలోకి. చిదంబరం, లీలా, సురేష్, you will all involve into that world completely. So yeah, Chidambaram 6th Feb na theaters వస్తుంది. సినిమాకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. మాకు ఎలాగైతే ఒక వార్మ్ ఫీలింగ్ అయిందో మీరు కూడా సినిమా చూసి అరే మంచి సినిమా చూస్తాంరా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాం. సో యా, 6th నా సినిమా చూడండి. డైరెక్టర్ నేను శ్రీ చిదంబరం గారి డైరెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ అండి మిమ్మల్ని వెయిట్ చేసినందుకు. దర్శనానికి కొంచెం లేట్ అయింది. February 6 మా సినిమా రిలీజ్ అవుతుందండి. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు స్పెషల్లీ ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా ఇది. అంటే ఈ లవ్ స్టోరీ అనేది పక్కన పెడితే ఈ సినిమా ద్వారా ఒక బ్యూటిఫుల్ పాయింట్ని, అంటే ఈ జనరేషన్ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ జనరల్గా ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి కంపారిజన్స్, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు సఫర్ అయ్యి చాలామంది సూసైడ్లు దాకా వెళ్ళి ఈ ఇన్సెక్యూరిటీతో, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తో బాధపడుతున్న ఈ జనరేషన్ పిల్లలు అందరినీ కూడా తీసుకెళ్లాల్సిన సినిమా అండి ఇది. పిల్లలు చూడాల్సిన సినిమా. ఈ విషయాలను ఎలా డీల్ చేయాలి, మనల్ని మనం ఎలా ఓన్ చేసుకోవాలి. నిజమైన ప్రేమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్తో వస్తున్న సినిమా సార్ ఇది. సో దీనికి ఈ చుట్టుపక్కల ఈ లవ్ స్టోరీ అంతా అల్లింది తప్ప, బట్ కోర్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ డీల్స్ విత్ దిస్ థీమ్. సో మీరు ఈ విషయాన్ని జనాల దాకా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి సినిమాని చూసి, మేము ఒక చాలా టీమ్ అని మా వీఆర్ 27 సినిమా తీసాం. సో బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్. సో మీరందరూ కూడా ఈ న్యూస్ని జనాల వరకు తీసుకెళ్ళి మా ఈ యంగ్ టీమ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. February 6 మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ క్రియేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ శ్రీ చిదంబరం గారి మూవీలో నాకు సురేష్ అనే క్యారెక్టర్ చేశాను. అండ్ ఆల్సో ఈ రోజు ప్రీమియర్స్ ఉన్నాయి. మిరాజ్ థియేటర్ వైజాగ్లో ప్లాన్ చేసాం. ఫస్ట్ ప్రీమియర్ వైజాగ్ కూడా ప్లాన్ చేసామండి. అండ్ ఆల్సో ఈ మూవీలో ఒక
స్క్వింట్ అయి ఉన్న పర్సన్కి ఇన్సెక్యూరిటీ గురించి ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో చాలా మంది ఇన్సెక్యూరిటీస్ వల్ల యాజ్ అ డైరెక్టర్ ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల లైఫ్లో కొన్ని విషయాలు ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇన్సెక్యూరిటీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీతో ఏం చేస్తున్నారంటే ఇన్సెక్యూరిటీస్ వదిలి మీరు కనుక ప్రయత్నిస్తే కనుక మీకు మరింత లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలరు అనే దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అంతా కూడా యంగ్ టీమ్, వీళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనరల్ అబ్జర్వేషన్ అంటే కంపారిటివ్లీ మా ఫాదర్స్ జనరేషన్స్తో పోలిస్తే నా జనరేషన్కి వచ్చేటప్పటికి మనం చాలా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాం. వాడు కాబట్లు ఉన్నాయి నాకు లేవు, లేదంటే వాడు ఆ బండి కొనుక్కున్నాడు, లేదా నాకు ఇది లేదు. ఆ కంపారిజన్లో చాలా ప్రెషియస్ టైం లూజ్ అయిపోతుంది. అంటే రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ అవర్ స్ట్రెంగ్స్ వీఆర్ లుకింగ్ ఎట్ అవర్ వీక్నెస్. మన ఇన్సెక్యూరిటీలు ఏంటి వీటిని నేర్చుకుని చాలా ప్రెషియస్ టైం లూజ్ అయిపోతున్నాం. దీని మీద మాట్లాడాలి అని అనిపించింది నాకు. సో దెన్ ఐ వాజ్ రైటింగ్ ఏ రూరల్ డ్రామా ఆ టైంకి. సో ఈ థీమ్తో చెప్తే ఇది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది ఈ జనరేషన్ అంతా దీంతో సఫర్ అవుతుంది కదా, ఒక రే ఆఫ్ హోప్లో అవుతుంది అన్న పాయింట్తో తీసుకున్నారు. అది బ్లైండ్ గురించి సార్. ఇది ఆల్దో వాడికి స్క్వింట్ అయి ఉన్నా ఈ సినిమా చూస్తూ ఇన్సెక్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్. చాలా మంది జుట్టుడు పోతుందని ఇన్సెక్యూరిటీ, చాలా మంది పొట్టుందని ఇన్సెక్యూరిటీ. ఈ సినిమా వాడికి ఇన్సెక్యూరిటీ మెలకన్నది. ఈ సినిమా చాలా మందికి 99% ఏదో ఒక ఇన్సెక్యూరిటీతోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా వాడితో కనెక్ట్ అవుతారు. ఆ చిదంబరం అనే క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యి సినిమా నుంచి బయటకు వచ్చే టైంకి వాళ్ళు ప్రయత్నం మొదలు పెడతారు, వాళ్ళు ప్రేమించుకునే ప్రయత్నం మొదలు పెడతారన్న ప్రయత్నంతో స్టార్ట్ అయింది సినిమా సార్. కిరణ్ అబ్బవారంతో లాస్ట్ దీపావళికి కానే సినిమాలో బ్లాక్ బస్టర్ అందించి నిర్మాణం తీసిన సినిమా ఆ రేంజ్ లో కంపేర్ చేసుకొని అంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మీరు ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా కంటెంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కంటెంట్ విషయంలో మీ సినిమాకి రండి సార్, డిసప్పాయింట్ చేయకుండా పంపించే బాధ్యత మాది కంపల్సరీ. అంటే కొత్త పాయింట్ సార్, నేను అదే కదా సార్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇన్సెక్యూరిటీస్ మీద డీల్ చేయడం అనేది సార్, ఈ లవ్ స్టోరీ కూడా చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ ఉంటుంది. జనరల్ గా మీరు మన తెలుగు సినిమాలో చూసే లవ్ స్టోరీలా ఉండదు. మీరు మా ట్రైలర్ కానీ మా టీజర్ కానీ చెక్ చేస్తే వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, జనరల్ ఆడియన్స్ నుంచి. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సినిమాలో ఫ్రెష్నెస్ ఉందండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ ఫ్రెష్ స్టోరీ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సంబంధించిందా లేదా యూత్ కనెక్టివిటీ పాయింట్? నేను ఇందాక నుంచి అదే చెప్తాను సార్, ఫ్యామిలీ పిల్లలు చిన్నపిల్లలు మాకు అదే చెప్తాను సార్. జనరల్గా ఏ సినిమా తీసినా ఎవరు తీసినా ఎవరో చూడొచ్చండి అని చెప్తారు. మీరు సినిమాలో జనరల్ గా టైటిల్ కూడా చిదంబరం అంటే ఏంటంటే ఇది పేరు కాదండి, ఇది చాలా మంచి పేరు ఉంటుంది. జనరల్ గా అందరూ పిలుచుకునే ఇది పేరు ఉంటుంది, మమ్మీ డాడీ పెట్టిన పేరు. బట్ బికాస్ ఇది స్క్వింట్ అయింది కాబట్టి ఈ మెల్లకన్నుని పెట్టి, అంటే మన సైడ్ జనరల్ గా చిదంబరం గారి యాక్టర్ రిఫరెన్స్ అనుకోవచ్చు. మెల్లకన్నుని రకరకాల పేర్లతో పిలుస్తాం, జనరల్ గా ఏడిపించడం. ఆ విధంగా ఈ చిదంబరం అని పిలుస్తారు. అంతేగాని ఇది ఒరిజినల్ పేరు అది కాదు. ఏడిపించడానికి ఏదో ఉండాలి కదా, అలా ఏడిపించడం వల్ల ఇది ఇలా ఇన్సెక్యూర్ అయిపోతాడు, చాలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోతాడు. చిదంబరం గారి ఆయన రిఫరెన్స్ ఇన్స్పిరేషన్ కాదు సార్, క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కాదు సార్. జనరల్ గా మా సైడ్ ఇప్పుడు మా తోటి పిల్లలకు కానీ ఎవరికైనా మెల్లకని ఉంటే ఊరికే వాళ్ళు అనేది అదే చిదంబరం అంటారు. ఈయన సినిమాలో ఈయన క్యారెక్టర్ పేరు చిదంబరం కాదు, సినిమాలో ఆ క్యారెక్టర్ మీరు ట్రైలర్ టీజర్ చూడండి సార్. సినిమాలో అందరూ కూడా చిదంబరం అని పిలుస్తారు. అది ఒరిజినల్ పేరు ఏంటో మీరు సినిమా వచ్చి తెలుసుకోండి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన హీరో పాత్రలో లోపల సినిమాలన్నీ దేవుడు దేవాలి అది అయిపోతే డైలాగ్ ఉంది మెడబడి కట్టించింది నాకు తల ఎత్తుకుని అని చెప్పి డైలాగ్ అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? మెల్లగానే చూపించడం ఎట్లా ప్రాక్టీస్ అంటే సార్ ఇది ఇట్స్ నాట్ లైక్ ఏదో షర్ట్ మార్చినట్టు ఇట్లా గెటప్ మార్చినట్టు వన్ డేలో నాకు అలా 1 hour లో వచ్చింది ఇది కాదు సార్. ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్. డైరెక్టర్ వాంటెడ్ ఒక స్పెసిఫిక్ లుక్ ఆన్ మై ఫేస్. జనరల్ గా మెల్కన్ అంటే ఇట్లా 2 కళ్ళు ఇట్లా పెట్టేయచ్చు, మనం కొంచెం ఈజీగా ట్రై చేయొచ్చు. బట్ డైరెక్టర్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ మై ఫేస్ వైల్ ప్లేయింగ్ చిదంబరం గారు కళ్ళజోడు తీసి కొన్ని సీన్లు ఉంటాయి సార్. ఆ తీసిన కొన్ని సీన్లలో కూడా హీ వాంట్ హిమ్ టు లుక్ లైక్ ఒక యూనిక్ వేలో, రెగ్యులర్ మెల్కన్లో ఉండకూడదు అంటాడు ఈయన. ఒకటి స్ట్రైట్ గా మిమ్మల్ని చూస్తున్నట్టే ఉండాలి. 1 ఐ షుడ్ కమ్ టు దిస్ ఏజ్.
దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ సార్. సో దానికి ఐ బీన్ త్రూ లిటిల్ ప్రాక్టీస్ అండి. ఎప్పుడైతే మేము కథ అనుకున్నామో, కథ రాయడం అతను మొదలు పెట్టినప్పటి నుంచి ఐ న్యూ దట్ ఐ వాస్ గోయింగ్ టు దిస్ క్యారెక్టర్ అని నాకు తెలుసు, బికాస్ వీఆర్ ఫ్రెండ్స్. సో నాకు అప్పటి నుంచి కూడా ఐ బిన్ ప్రాక్టీసింగ్, అంటే ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ అనేది ఐ కాంట్ సే సార్ రఫ్లీ, బట్ ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫ్రమ్ ఇయర్స్, ఆన్ అండ్ ఆఫ్గా ఒక 3-4 years నుంచి ఐ బిన్ ప్రాక్టీసింగ్. అట్లా యూస్ టు సెండ్ హిమ్ వీడియోస్ అనేది రికార్డ్ చేసుకుని, ఆ సీన్లు ఎప్పుడన్నా మంచి సీన్ రాస్తే తను నాకు సెండ్ చేసేవాడు, దాన్ని ఆ పాత్రలో నేను ప్లే చేసి పంపడం, దాన్ని మళ్ళీ మనోడు చూసి కరెక్షన్ చెప్పడం, ఇది ఇంకా ఉండాలన్నట్లు అలా వచ్చింది సార్. ఓవర్ ద టైం నేర్చుకున్న ఇది సార్. ఓకే సార్, అంటే ఈ స్టోరీ సంబంధించి పర్టికులర్గా మీరు గోదావరి ఎందుకు ఎంచుకున్నారు? ట్రావెల్ చేశాను కాబట్టి ఐఎమ్ స్టిల్ దట్ సైలెంట్ గా. అట్లా నేను జనరల్గా సైలెంట్గా అలా భయంగా పెరుగుతూ ఉండను, నేను వెరీ కాన్ఫిడెంట్గా. బట్ వీటి వల్ల కొంచెం అన్నీ తీసుకొని ఇందులోకి వెళ్ళి, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ సార్. స్టిల్ టైం పడుతుందేమో మరి నెక్స్ట్ సినిమాకి ఏమన్నా కొంచెం అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయి క్యారెక్టర్ వస్తే అప్పుడు బయటకు వస్తానేమో. థ్యాంక్ యూ సార్. అంతేనా సార్?